Pondati Varalakshmi Garu, Yes. my question to you is, there are many movies made for women empowerment. There are many movies made supporting the POSCO Act, Section 579. Why does your movie stand to differ from all these movies made for 50 years empowering women? How does yours tell a different story? I think it's just a different attempt. తెలుగులో చెప్పాలంటే ఒక ట్రై చేస్తున్నాను, ఒక డిఫరెంట్ అటెంప్ట్గా తీసుకువెళ్ళడానికి. అండ్ ఎన్ని సినిమా వచ్చినా కూడా ఈ టాపిక్ ఐ విష్ అంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 6 years ముందు ఈ కథ విన్నాను, బట్ ఇప్పుడు వరకు ఏ చేంజ్ లేదు. దట్స్ అన్ఫార్చునేట్. ఇంకా అది జరుగుతూ ఉంటుంది. సో అది జరిగేసరికి అంటే ఇంకా ఇలాంటి సినిమా బయటికి రావాలి, సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడాలి, పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పాలి. సో ఇట్స్ ఒక విషయం నేను చెప్పాను కదా, నాకు ప్రాబ్లం ఉందని నెట్గా. బట్ ఇలాంటి మెసేజ్ ఇంకా బయటకు రావాలి. సో దట్ మీన్స్ అన్ఫార్చునేట్లీ వీ స్టిల్ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ నథింగ్ హెస్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. సో అప్పుడైతే ఇంకా మేము ఇలాంటి సినిమా చేయాలి అండ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో, ఒక సస్పెన్స్తో చేసాం అంతే. Thank you, madam.